ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. వంటేరు పద్మ గారికి నివాళులర్పించిన కావ్య కృష్ణారెడ్డి. కావలి పట్టణంలో కసవరాజు వారి వీధికి చెందిన వంటేరు పద్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డి, పూనూరు వెంకట నారపరెడ్డి, వెంకట రమణమ్మ గార్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు శుక్రవారం పాల్గొన్నారు. కావలి పట్టణం గాయత్రి నగర్లోని దియా హోమ్స్లో వారి నూతన గృహానికి విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బిట్రగుంట సుబ్బారావు గారికి నివాళులర్పించిన కావ్య కృష్ణారెడ్డి. కావలి పట్టణ 9వ వార్డు మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం నాయకులు బిట్రగుంట శివ గారి తండ్రి బిట్రగుంట సుబ్బారావు మృతి చెందగా విషయం తెలుసుకున్న కావలి పట్టణ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి 12వ వార్డు పసుపుమయం. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ ఇన్ఛార్జ్ దావులూరి షాన్సన్ వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన షాన్సన్ ఆయన వెంట భారీగా టీడీపీలోకి చేరిక, రక్తదాన శిబిరం నిర్వహణ. కావలి పట్టణంలోని 12వ వార్డు శుక్రవారం పసుపుమయమైంది. కావలి పట్టణంలోని 12వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దావులూరి షాన్సన్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అరుంధతి పాలెంలోనే షాన్సన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఏబిఎం సంస్థల అధినేత జీడీడీ దివాకర్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా వార్డులోని మహిళలు కృష్ణారెడ్డి గారికి హారతులు పట్టారు. భారీగా తరలి వచ్చిన జనం కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించారు. వార్డులోని ప్రజలు భారీగా ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. టీడీపీలో భారీగా చేరిన వారికి కృష్ణారెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దావులూరి షాన్సన్ మాట్లాడుతూ వైసీపీలో అన్ని మోసపు మాటలేనని, ఏ ఒక్క అభివృద్ధి పని చేయించుకోలేని పరిస్థితి అని తెలిపారు. ఎమ్మెల్యే చెప్పేవన్నీ అబద్ధాలే అని ఒక్కటి కూడా నిజం ఉండదన్నారు. కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించేంత వరకు విశ్రమించరని అన్నారు. కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అరుంధతి వాడతో నాకు ప్రత్యేక బంధం ఉందని, అరుంధతిలో దైవం మా తమ్మును తీసుకొని వచ్చి బట్టలు పెట్టడం మా ఇంటి ఆనవాయితీ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నాకు మీ ఆశీర్వాదాలు కావాలన్నారు. ప్రతి ఒక్కరి కష్టాల్లో తోడుగా ఉంటానని, అండగా ఉంటానని అన్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. ప్రతి పథకం చంద్రబాబు గారు ప్రవేశపెట్టిందే అన్నారు. చంద్రబాబు గారు వస్తేనే యువతకి ఉపాధి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు గారు పథకాలు తీసుకువస్తున్నారని తెలిపారు. పేదవాడిని ధనవంతుని చేద్దామనుకుంటున్న చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దామని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే బాబు జగజీవన్ రావు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని అన్నారు. జీడీడీ దివాకర్ గారు మాట్లాడుతూ ఏ ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకుండా మన పాలెంలోని 2700 ఓట్లని టీడీపీకే వేసి కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మన బ్రతుకులు బాగుపడతాయన్నారు. కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలని, మనస్పర్ధలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ సైకిల్కే ఓటు వేయాలన్నారు. మన జీవితాల్లో వెలుగులు రావాలంటే ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రావాలన్నారు. 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దావులూరి దేవకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి వలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, అఖిలకుంట సూర్యప్రకాష్, బొమ్మ శ్రీనివాసులు, బొమ్మ వెంకట్రావు, వెంకటరమణయ్య, జయమ్మ,
చెవూరు రఘురాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పడ్డ తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. అరుంధతివాడ అక్క చెల్లెలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున స్వాగతం. ఈ అరుంధతి వారితో నాకు ఒక ప్రత్యేక బంధం ఉంది. ముఖ్యంగా మీ కుల దేవత అయినటువంటి మాతమ్మ నాకు కూడా దేవతే. ఆ తల్లిని ప్రతి సంవత్సరం కూడా మాతమ్మని తీసుకొచ్చి బట్టలు పెట్టి సాగనంపటం నాకు అనాథగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అరుంధతి మహిళా మనందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ అరుంధతి వాడలో మీ అందరి ముందుకి నన్ను తీసుకొచ్చి నాకు పరిచయం చేసి ఈ రోజున నన్ను నమ్మి తెలుగుదేశంలో చేరుతున్నటువంటి మిత్రులు శాంసన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో నువ్వు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నేను తెలుగుదేశం అభ్యర్థి అవుతున్నాను అనగానే నా ముందుకు వచ్చి నాతో పాటు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నాతో కలిసి నడుస్తానని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు దేవా గారికి, కన్నగొండ మధుబాబు గారికి, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారికి, జనరల్ సెక్రటరీ జ్యోతి బాబురావు గారికి, అదేవిధంగా ఇక్కడ పాత అరుంధతి వాడ, కావుల అరుంధతి వాడ అనగానే మొట్టమొదటి పేరు వచ్చేది మేము చిన్న పిల్లకాయలు ఉన్నప్పుడు. అంటే మాది కూడా బ్రాహ్మణ కాక అగ్రహారం. ఈ అగ్రహారంలో ఉన్నటువంటి అరుంధతికి మీకు ఒక అవినాభావ సంబంధాలు ఉన్నాయి. నాకు మొట్టమొదటి తెలిసిన వ్యక్తి బొమ్మా కోదండం గారి కుమారుడు శ్రీనివాసులు గారికి, నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చిన జయమ్మ గారికి, అదేవిధంగా ఎంఎస్, నేను ఎక్కడ కనిపించినా నా పేరు గుర్తుంటలేదని అంటే నువ్వు ఎంఎస్ అయ్యా నువ్వు ముసలా అని చెప్పి మా ఎంఎస్ గారికి, మా వెంకటన్న కొడుకు రవి గారికి, వెంకయ్య కొడుకు బాబు జగజీవన్ అని కాంక్షీరాములు గారికి, అదేవిధంగా ఈ రోజున నేను తెలుసా అందరూ ఉండండి. ఈరోజు అత్యంత శత్రువు అరుంధతి వాడులో అందరి వాడుగా ఉండేటువంటి అఖ్యలగుంట సూర్యప్రకాష్ ఒక 24 క్యారెట్ల బంగారం. మౌనంగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు, అందరితో ఉంటాడు, అందరినీ ఆప్యాయంగా పలికిస్తున్న మా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా బొమ్మ కోదండ తమ్ముడు రమణ గారికి, ఇంకా మిగతా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా పోట్లూరు శ్రీనివాసులు గారికి, రవి గారికి, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అందరికీ కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి కట్టి రాంబాబు ఈరోజు రాలేదు, అదేవిధంగా బాలచంద్ర గారు, చెవులు బాలచంద్ర గారు రాలేదు,
ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా నాకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాలు పక్కన పెట్టినా వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా నాకు అనుబంధం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నన్ను తెలుగుదేశం అభ్యర్థిగా కావలికి నియమించడం జరిగింది. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను కావలి ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరించడం జరిగింది. వారిద్దరు సూచన మేరకు, వారిద్దరుటువంటి ఆలోచన మేరకు ఈ రోజు నేను కావలిలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మొట్టమొదట మాతమ్మ బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదం తీసుకోవడం కొరకు మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాను. దయించి నాకు ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో నాకు అత్యఖండమైనటువంటి మెజార్టీని ఇస్తారని మొట్టమొదటి నేను కాంగ్రెస్ సాధ చేసేది ఈ అరుంధతి వాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నాకు ప్రకటించినప్పటికీ కూడా మొన్నటి రోజున పాతూరులో ఒక ఇంటికి పోయి టీ తాగించాను. మొట్టమొదటి ఈరోజు కండవ కప్పుకొని కండవతో పాటు మీ అందరి ఆశీస్సులు కోవాలని, మీ ఆప్యాయతలు నాకు రావాలని, మీ ఆలోచనలు నాకు దక్కాలని, మీ సూచనలు నాకు ఇవ్వాలని, నన్ను దీవించండి అని, ఈ ఎలక్షన్లో నన్ను గెలిపించండి అని మీరు అంటలేండి అమ్మ, కొంచెం అంటలేండి, కూర్చోండి మీరందరూ సైడ్ ఒకరు తీసుకుంటే నన్ను ఆశీర్వదించడానికి ఇంతమందికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళమే. మేము వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించిన నేను కూడా ఇటువంటి కుటుంబాల్లోనే పుట్టి ఇలాగే పెరిగి ఇలాగే ఎదిగి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చినప్పటికీ కూడా నాకు పేదరికం తెలుసు, పేదవాళ్ళ కష్టాలు తెలుసు, పేదవాళ్ళ నష్టాలు తెలుసు, పేదల యొక్క బాధలు తెలుసు, పేదలు పడే ఇబ్బందులు కూడా తెలుసు. ఆరోగ్యం సక్రమంగా లేకపోయినా కూడా ఒక్కరోజు కూడా పనులు చేసుకోకపోతే జీవనోపాధి లేనటువంటి కుటుంబాల్లో పుట్టిన మన అందరం కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఆ మంచి ప్రభుత్వం మనం పరిపాలిస్తే ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆశయంతో మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇటువంటి గొప్ప పథకాలను పెట్టి పేదవాడిని పేదవాడిగా మిగల్చకూడదు, పేదవాడిని ధనవంతుని చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. మీ ముందుకు వచ్చి మీ ఇంట్లో పెట్టగా మీ పక్కనే తిరుగుతూ మీతో మమేకమైనటువంటి నన్ను కూడా గెలిపించమని ఈ సందర్భంగా మహిళా తల్లులందరినీ, నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా అరుంధతి ప్రజలందరినీ కూడా మాతమ్మ సాక్షిగా ఇక్కడ మమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఈ పాలన నుంచి కావ్య కృష్ణారెడ్డి అంటే అరుంధతి వాడు అంటే కావ్య కృష్ణారెడ్డి. కాబట్టి కావ్య కృష్ణారెడ్డికి మొత్తం మెజారిటీ వచ్చిన వాటి ఏదైనా ఉంది అంటే ఒక అరుంధతి వాడు వాటే, అది కావ్య కృష్ణారెడ్డి అరుంధతులకు ఉండే ప్రేమ. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి కూడా మా కులం మీద అంత ప్రేమ ఉందని చూపించే విధంగా, నా నమ్మకాన్ని పెంచే విధంగా, నా కళ్ళల్లో ఆనందం కోసమైనా నాకు తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ గెలిపించి నన్ను మంచి మెజార్టీతో ఆశీర్వదిస్తారని, మీరిచ్చిన చూపులు, మీరిచ్చిన ఆనందం, మీరిచ్చిన నా ఎడవ చూపిన ప్రేమ, ఇప్పటి వరకు నాతో మాట్లాడాలని, నాతో కలిసి నడిచిన మేము అందరూ ఇచ్చిన ఆనందంతో మీ నుంచి వీడ్కోలు పలుకుతూ తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని మనసా వాచ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.